నమస్తే అండి. నా పేరు డాక్టర్ శివరామకృష్ణ కొండ. నేను కన్సల్టెంట్ ఫిజిషియన్ విరించి హాస్పిటల్స్‌లో పనిచేస్తున్నాను. సో, ఇంటి చిట్కాలు ఏమన్నా ఉన్నాయా డాక్టర్ గారు? ఎక్కిళ్ళు ఎక్కువ వస్తున్నాయని కాల్స్ వస్తుంటాయి. లేకపోతే ఎక్కిళ్ళు ఆగక ఒకరోజు, 2 రోజులు ఇబ్బంది పడి డాక్టర్ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అనేక సందర్భాల్లో. ఎక్కిళ్ళు తగ్గడానికి ఇంటి చిట్కాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే మందులు ఏమైనా ఉన్నాయా అంటే, డెఫినిట్‌గా డాక్టర్ దగ్గరికి వస్తే మందులు ఉన్నాయి. ఎక్కిళ్ళు ఆపడానికి కొన్ని రకాల మందులు ఉన్నాయి. అవి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తాడు. అయితే మనం ఇంట్లో ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో రాత్రిపూట వస్తే ఏం చేయాలి? అంటే మామూలుగా మనకు ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయంటే, మనకు ఇక్కడ ఛాతీ, పొట్ట అబ్డామెన్ అంటారు. అబ్డామెన్‌ను ఛాతీకి మధ్యలో ఒక పొర ఉంటుంది. డయాఫ్రామ్ అంటారు. ఆ డయాఫ్రామ్ అనేది ఇరిటేట్ అయినప్పుడు ఎక్కిళ్ళు వస్తుంటాయి. సో, దాని ఇరిటేషన్ తగ్గించాలి అంటే నీళ్లు సరిగ్గా తాగాలి. నీళ్లు సరిగ్గా తాగితే ఆ డయాఫ్రామ్ అనే పొర ఈసోఫేగస్ ఫుడ్ పైప్ చుట్టూ చుట్టుకొని ఉంటుంది కొంచెంగా. సో, దాన్ని రిలీజ్ చేయడానికి ట్రై చేయాలి. సో, నీళ్లు తాగితే తినేటప్పుడు ఎక్కువ ఎక్కిళ్ళు వస్తుంటాయి. సో, ఆ ఫుడ్ సరిగ్గా తట్టుకోవడం వల్ల అది ఇరిటేట్ అయిపోయి ఎక్కిళ్ళు వస్తుంటాయి. సో, నీళ్లు తాగడం అట్లాంటివి చేస్తే ఎక్కిళ్ళు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఇంకొకటి, ఏ విధమైన ఎక్సైట్మెంట్ ఉన్నా కానీ ఎక్కిళ్ళు తగ్గుతాయి. ఎందుకంటే మనకు సింపాథిక్ యాక్టివిటీ ఎక్కువ పెరిగినప్పుడు ఈ డయాఫ్రామ్ అనేది సప్రెస్ అవుతుంది. కాంట్రాక్షన్స్ అనేవి సప్రెస్ అవుతాయి. కాబట్టి కొంచెం ఏదైనా ఎక్సైటింగ్ న్యూస్ కానీ, ఎక్సైటింగ్ థింగ్ కానీ ఏమైనా చెప్తే ఎక్కిళ్ళు తగ్గే అవకాశం ఉంటుంది. ఇలాంటివన్నీ ఎటువంటి కుదరపోయినా కానీ మజ్జిగ నీళ్ళు తాగించడం కానీ, లేకపోతే ఏమైనా యాంటాసిడ్స్ అంటారు. ఓవర్ ది కౌంటర్ యాంటాసిడ్స్ దొరుకుతుంటాయి. ర్యాంటాక్ అనే లిక్విడ్ దొరుకుతుంది. అట్లాంటివి తాగితే కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. వాటి వల్ల కూడా తగ్గకపోతే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి. కొన్ని రకాల మందులు చెప్తాడు. దాన్ని ఎలా వాడాలో కూడా చెప్తారు. ధన్యవాదాలండి. లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.